హాస్పిటల్ డైరెక్టర్ అండ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ తాతాజీ గారు మనతో పాటు ఉన్నారు. ఒకే కుటుంబం నుండి 5గురు డాక్టర్లు డెడికేటెడ్ గా గాజువాక లాంటి పారిశ్రామిక ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా చెప్పొచ్చు, విశాఖ వరకు వెళ్లి ట్రీట్మెంట్ కోసం మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని రకాల వైద్య సేవలతో పాటు ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఇక్కడ చాలా క్వాలిటీగా క్వాలిఫైడ్ డాక్టర్స్ తో అందించడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో డైరెక్టర్ గారితో కూడా మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్. తాతాజీ గారు ఏం చెప్తారు గాజువాక వాసులకు? ఈ ప్రాంతం అంతా పారిశ్రామిక ప్రాంతం మేడం. కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతం. అంటే మిడిల్ ఫ్యామిలీ అండ్ ఇల్లిటరేట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు వైజాగ్ వెళ్ళి సర్వీస్ చేసుకోవాలంటే చాలా కష్టపడతారు. అలాగే హై ఇన్వెస్ట్మెంట్తో సర్వీస్ చేసుకోలేకపోతున్నారు. అందువల్ల ఇండస్ట్రియల్ ప్రాంతంలో మేము అనుకున్న థీమ్ ప్రకారం ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ స్థాపించాలని మేము అనుకున్నాం మేడం. మల్టీ స్పెషాలిటీ అంటే కాకుండా అందరు స్పెషలిస్ట్ అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ చేత, అంటే ఈవెన్ కార్డియాలజీ డిపార్ట్మెంట్, న్యూరాలజీ కానీ, యూరాలజీ కానీ, అండ్ గైనకాలజీ అండ్ పీడియాట్రిషియన్, జనరల్ ఫిజిషియన్ అన్ని అవైలబిలిటీ కల్పించి అన్ని స్పెషలిస్ట్ చేత నాణ్యమైన వైద్యం అందించాలనే థీమ్తో నెక్స్ట్ వన్ ఏంటండి, ఇండస్ట్రీలో ప్రతి ఇండస్ట్రీకి ఒక ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్ ఇంపార్టెంట్ మేడం. ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్కి ఒక డాక్టర్, 4 కాంపౌండర్స్ అండ్ మెడిసిన్ అండ్ అంబులెన్స్ కావాలి. అలా మన హాస్పిటల్ నుంచి ప్రతి ఇండస్ట్రీకి 24/7 అవైలబిలిటీ కల్పించి ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీలో అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇక్కడ వడ్లపూడి సిగ్నల్ అండ్ శ్రీనగర్ సిగ్నల్ అండ్ పోలీస్ స్టేషన్ సిగ్నల్ క్రాస్ అయ్యేసరికి చాలా మంది డెత్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి డెత్ని మనం అరికట్టాలనే థీమ్తో ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించాలని, ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు మంచి వైద్యం అందించాలన్న థీమ్తో మేము 2022 ఏప్రిల్లో ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ప్రతి రూమ్ కూడా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి. అలాగే ప్రతి రూమ్ కూడా వచ్చిన ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి నాణ్యమైన వైద్యం అందించేటట్టు ఉండాలి. అలాగే ప్రతి స్పెషలిస్ట్ కూడా అన్ని విధాల వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తూ ప్రతి పేషెంట్కి నాణ్యమైన వైద్యం అందించాలన్న థీమ్తో ఇక్కడ 2020 నుంచి స్థాపించడం జరిగింది. అలాగే ఇక్కడ స్టీల్ ప్లాంట్, ఫార్మా, అచితాపురం ఫార్మా, విఈపిజెడ్ ఫార్మాల్లో ఎక్కువగా ఈ అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే ఇక్కడ బర్న్ వార్డు ఉన్న హాస్పిటల్స్ ఏమీ లేవు మేడం. మేము బర్న్ వార్డు స్పెషలైజ్డ్గా ఒక ఐసీయూ 10 బెడ్ ఐసీయూ బర్న్ వార్డు కూడా ఏర్పాటు చేసాం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇక్కడ నుంచి సిటీ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఒక 7 Hills, ఒక ఇండస్ హాస్పిటల్లో బర్న్ వార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ మన 4S మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక 10 బెడ్ బర్న్ వార్డ్ ఏర్పాటు చేయాలన్న, ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండాలన్న థీమ్తో ఇక్కడ బర్న్ వార్డ్ కూడా ఏర్పాటు చేసాం. అలాగే చైల్డ్ అండ్ ఉమెన్ హాస్పిటల్గా ఇది చాలా క్వాలిఫైడ్ డాక్టర్ రాధిక, డాక్టర్ సృజన సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ చేత వైద్యం అందించడం జరుగుతుంది. తాతాజీ గారు, ఇనాగ్రేషన్ మీటింగ్ లో మేము కూడా విన్నాం మిమ్మల్ని, అంటే డాక్టర్ తాతాజీ గారు, మీరు, అలాగే మురళీకృష్ణ గారు, ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అందించడం, పొలిటీషియన్స్ మిమ్మల్ని ప్రశంసిస్తా ఉన్నారు మీరు అందించిన సేవలు. సో పులిచెర్ల ట్రస్ట్ నుంచి అలా ఉచిత మెడికల్ క్యాంపులు సర్వీసెస్ అందిస్తూ ఈరోజు గాజువాకల బేస్డ్ గా ఎందుకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఏంటి మీ మెయిన్ మోటో? ఇక్కడ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో కాదు మేడం. మెయిన్ ఏంటంటే పేద ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించాలని థీమ్తో పెట్టాం. ఇక్కడ నేను ఎందాక చెప్పున్నాను, కార్మికులు ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి వైద్య సేవలు అందించుకోవాలంటే చాలా కష్టపడుతున్నారు. అలాగే వాళ్ళు తగిన అమౌంట్ కూడా పే చేయలేకపోతున్నారు. అందుకని నాణ్యమైన వైద్యం అందించాలన్న థీమ్తో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ 4S మల్టీ స్పెషాలిటీ స్థాపించడం జరిగింది మేడం. 4 floors లో ఏంటి సార్ స్పెషాలిటీస్? 4 floors లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక హైజీనిడ్ గా మొత్తం ఓపీడీ ఛాంబర్స్ 8 ఓపీడీ ఛాంబర్స్ పెట్టాం మేడం. 8 క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. అలాగే ఫస్ట్ వన్ చూసుకుంటే డయాగ్నోస్టిక్ సెంటర్ ఎంట్రన్స్ లో ఉంటుంది. దాని నుంచి ఆపరేషన్ ఎక్స్రే రూమ్ అండ్ సిటీ రూమ్ మేడం అది. దాని తర్వాత ఎమర్జెన్సీ క్యాజువాలిటీ రూమ్ ఉంటుంది. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏమున్నా ఎగ్జిట్ రూమ్ కూడా పెట్టాము దీని నుంచి. అలాగే సెకండ్ ఫ్లోర్ తీసుకుంటే కంప్లీట్ ఓటీ కాంప్లెక్స్. ఈ లొకాలిటీలో ఆర్క్ హాస్పిటల్ కూడా లేదు మేడం, ఓన్లీ 2 OTs ఉన్నాయి. మన 4S మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెసిఫిక్గా 3 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. అలాగే 4 ఐసీయూ ఉంది. అలాగే సెకండ్ ఫ్లోర్ తీసుకుంటే కంప్లీట్ ఐసీయూ, అంటే మేల్ వార్డులో 10 బెడ్ ఐసీయూ, ఫిమేల్ వార్డులో 10 బెడ్ ఐసీయూ ఉంది. అలాగే ఎన్ఐసీయూ కూడా పెట్టాం మేడం, చిన్నపిల్లలకి ఎవరైనా నియోనాటల్ ఐసీయూ కూడా పెట్టాం. అలాగే సెకండ్ ఫ్లోర్ చూసుకుంటే డాక్టర్ కౌన్సిలింగ్ రూమ్ కూడా ఉంది. అలాగే థర్డ్ ఫ్లోర్ చూసుకుంటే టోటల్గా ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఇల్లిటరేట్స్ అంటే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి జనరల్ వార్డు ఒక 10 బెడ్ మేల్ జనరల్ వార్డు, 10 బెడ్ ఫిమేల్ జనరల్ వార్డు ఏర్పాటు చేసాం. అలాగే
మిగతా 5 రూమ్స్ ఉన్నాయి, షేరింగ్ రూమ్స్ పెట్టాం మేడం. 3rd ఫ్లోర్ మొత్తం తీసుకుంటే 3rd ఫ్లోర్ మొత్తం షేరింగ్ రూమ్స్ మేడం. 4th ఫ్లోర్ తీసుకుంటే 4th ఫ్లోర్లో కంప్లీట్గా విఐపి రూమ్స్, వివిఐ రూమ్స్ అంటే ఎగ్జిక్యూటివ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్, ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్ కూడా ఈవెన్ అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్కి వెళ్ళి ఎలాగైతే వైద్యం చేయించుకుంటున్నారో, ఎలాగైతే అక్కడ హ్యాపీనెస్ పొందుతున్నారో అలాంటి స్పేస్ వెల్ డిజైనర్ చేసి ఒక ఎగ్జిక్యూటివ్ రూమ్స్, ఒక 6 ఎగ్జిక్యూటివ్ రూమ్స్ పెట్టాము, 6 సింగిల్ రూమ్స్ పెట్టాము అంట వాళ్ళకి. అలాగే 5th ఫ్లోర్ చూసుకుంటే కాన్ఫరెన్స్ రూమ్ ఏర్పాటు చేశాం మేడం. అంటే జనరలీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అంటే వేలకు వేలు పట్టుకొని వెళ్ళాలి అని ఒక ప్రిపరేషన్ తో ఉంటారు. సో అలాంటిది ఇంత 5 ఫ్లోర్స్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, దట్టు పేద మధ్య తరగతి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మా సర్వీసెస్ అందుకునేలాగా అవైలబిలిటీ ప్రైస్ ఉంటుంది అంటున్నారు. ఇది పెద్ద ఛాలెంజే కదండి. అంటే మేము స్టార్ట్ చేసింది ఫస్ట్ నుంచి, మేము వచ్చిన స్టేజ్ నుంచి కూడా మేము చాలా అంటే కష్టపడి వచ్చాం మేడం. మేము కష్టపడి చదువుకున్నాం, చాలా హాస్పిటల్లో వర్క్ చేసాం, ఈవెన్ 7 Hillsలో వర్క్ చేసాం, ఎన్ఆర్ఐలో వర్క్ చేసాం, అపోలోలో వర్క్ చేసాం. ఈ హాస్పిటల్ అన్నీ కంపేర్ చేసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ అనేసరికి అందరూ అంటే ఎక్కువ అమౌంట్ అయిపోద్ది, ఎక్కువ అంటే ఎక్కువ పే చేయాలన్న భయంతో చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళరు. అదే థీమ్తో మేము ఏం చేసాం అంటే ఇక్కడ మేము వచ్చిన స్టేజ్ నుంచి ఎలా వచ్చామో ఆ స్టేజ్ని గుర్తుంచుకొని మిగతా హాస్పిటల్స్లో కంపేర్ చేసుకొని ఎంత ఏది సర్వీస్ ఇవ్వాలి, ఎక్కడ ఏది డిడక్ట్ చేయాలనే ఉద్దేశంతో అందరికీ పేద ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించాలని థీమ్తో ఇక్కడ రీజనబుల్ రేట్లతో మేము వైద్యం అందించడం జరుగుతుంది మేడం. ఇకపై ఎనీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కావచ్చు, కార్పొరేట్ వైద్య సేవలు కావాలంటే విశాఖపట్నం వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో 100 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ ప్రారంభమైంది. అదే 4S హాస్పిటల్. ఇక్కడ అన్ని వసతులు, అత్యాధునికమైన టెక్నాలజీతో మెరుగైన వైద్య సేవలు ముఖ్యంగా అందరికీ అందుబాటులో. పేద మధ్య తరగతి వాళ్ళు కూడా ఇక్కడ సేవలు అందుకోవచ్చు అనేదే వీళ్ళ ప్రధానమైనటువంటి మోటో. సో ఈ రోజే ఇనాగ్రల్ ఆఫర్ గా కూడా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది ఒక నెలలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటు అన్ని రకాల యూనిట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రెసెంట్ మనతో మాట్లాడటానికి గైనకాలజిస్ట్ డాక్టర్ సృజన గారు ఉన్నారు. మరీ ముఖ్యంగా గైనకాలజీ సేవలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలన్నా, తను తల్లి కాబోతోంది అనేటటువంటి గుడ్ న్యూస్ నుంచి తను ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చే వరకు తన కేరింగ్, ట్రీట్మెంట్, న్యూట్రిషన్, ఎవ్రీథింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని చోట్ల అవగాహన లేక, ప్రాపర్ ట్రీట్మెంట్ లేక తల్లి బిడ్డ చనిపోయే పరిస్థితులు కూడా చూస్తున్నాం. అలాంటిది మీరు ధైర్యంగా 4S హాస్పిటల్ కు వచ్చేయండి అని కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు డాక్టర్ సృజన గారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ మెయిన్గా మెటర్నిటీ సర్వీసెస్ చాలా ఎక్కువ అందుబాటులో ఉంటాయండి. ఎందుకంటే వి ఆల్ నో ఎంతోమంది మదర్స్ ట్రీట్మెంట్ కోసం అనకాపల్లి, నర్సీపట్నం నుండి కేజీహెచ్కి ఎమర్జెన్సీలో ఎంత ఎక్కువ వెళ్తారో మన అందరికీ తెలుసు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఐసీయూ చాలా మంచిగా ఐసీయూ సెటప్ చేస్తున్నాము ఫర్ ఆబ్స్ట్రిక్ కేర్. అండ్ దీంతో పాటు మెరుగైన సేవలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీని డీల్ చేయడానికి చిన్నపిల్లలు అంటే నియోనటాలజిస్ట్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. అంటే పుట్టగానే వెంటనే చూడడానికి, ప్రీటర్మ్ బేబీస్ని డీల్ చేయడానికి ఉంటారు. సో ఏంటంటే ఎప్పుడైనా సరే మదర్ని ఇక్కడ నుంచి కేజీహెచ్కో ఎక్కడికో తరలించే ముందు ఇక్కడ మెయిన్గా ఏదైనా ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేయాలి అన్నప్పుడు వీఆర్ ఆల్వేస్ హియర్ టు ప్రొవైడ్ బెస్ట్ కేర్ టు ద మదర్స్. అండ్ ఇది కాకుండా పిల్లలు పిడియాట్రిక్స్ కూడా ఉంటున్నారు, పిడియాట్రిక్ సర్జరీ కూడా ఉంటుంది. ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మిగిలిన డిపార్ట్మెంట్స్ ఆర్థోపెడిక్స్ ఉంది, యూరాలజీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మెయిన్గా మెటర్నిటీ అన్నది బెస్ట్ సర్వీసెస్ అందించడానికి మేము అందరం కృషి చేస్తామండి. కొన్ని సందర్భాల్లో ఆన్ టైం హాస్పిటల్ కి చేరుకోకపోవడం వల్ల హై రిస్క్ ఫేస్ చేయాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఎలాంటిది ఇప్పుడు మనకి ఇక్కడ అనకాపల్లి నుంచి మొదలు కోరమనపాలెం, గాజువాక, అగ్నపుడి ఈ ఏరియాస్ అన్ని కవర్ చేస్తుంది 4S హాస్పిటల్ అంటున్నారు. సో ఇది కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు? మెయిన్ గా ఎక్కడైనా సరే ఎలాంటి మారుమూల ప్లేస్ అయినా ఒక ఫోన్ కాల్ చేస్తే వీల్ సెండ్ ద అంబులెన్స్.
డెఫినెట్ గా సెండ్ చేస్తాము. అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ కూడా మాకు ఇక్కడ దగ్గరలోనే ఉన్నది కాబట్టి వీల్ ప్రొవైడ్ బెస్ట్ కేర్. ఎప్పుడైనా తల్లి బిడ్డకి ప్రాబ్లం వస్తుంది అంటే ఐసీయూ కేర్ కావాలి, బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ కావాలి. ఆ రెండు కూడా మేము చేస్తున్నామండి. అండ్ అంబులెన్స్ అనేది అందరూ ఉపయోగించుకోవచ్చు. ఒక ఫోన్ కాల్ చేస్తే దిల్ గో టు ద మదర్, అంతే, వెళ్ళి తీసుకొని వస్తారు. అది ఉచితంగా.